ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోవాలి. దానికి సంబంధించి మాతో పాటు మిమ్మల్ని కూడా సహకరించవలసిందిగా కోరటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టాం తప్ప మిమ్మల్ని తప్పు పట్టడం కోసం పెట్టామని మీరు అనుకుంటే ఇది తప్పు అధ్యక్ష. మీరు చేసిన ఆర్థిక అరాచకత్వం అంతా ఇంతగా లేదు ఈ బడ్జెట్లో. ఇది మామూలుగా లేదు అధ్యక్ష. ఇది ఎంత ఆర్థిక అరాచకత్వం లేకపోతే ఇవాళ అప్పు కట్టడానికి కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రం నెట్టబోయిందో దీని ద్వారా అర్థం అవుతా ఉంది. అట్లాగే అధ్యక్ష మిత్రులు అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు. క్యాగ్ రిపోర్ట్కి తర్వాత మిగతా అకౌంట్స్కి ఈ శాలరీస్ పెన్షన్స్ సంబంధించి కూడా కొంత తేడా ఉందని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా నేను కొంత సమాచారం కాగితాలతో సహా తీసుకొని వచ్చాను. మేము ఇందులో మెన్షన్ చేసింది కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సమాచారమే. ఇది మేము కూడా సొంతంగా తయారు చేసింది, ఇది వాస్తవమే మేము చెప్పింది. దీంట్లో ఏంటంటే మీరు బహుశా క్యాగ్ రిపోర్ట్లో 010 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు అధ్యక్ష. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా అందులో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు. వాళ్ళకి మాత్రమే లెక్కేసుకొని ఇంతే ఉంది కదా శాలరీస్, మీరు ఇంతెందుకు చూపిస్తున్నారు అంటున్నారు. కానీ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో యూనివర్సిటీకి సంబంధించి, ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి, అట్లాగే కాంట్రాక్ట్ లెక్చర్స్ సంబంధించి, అవుట్ సోర్సింగ్ సంబంధించి, ఆన్రోరియం సంబంధించి, వీళ్ళందరికి సంబంధించి ఈ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉంటుంది. వాటిని కూడా కలుపుకొని శాలరీస్ దాంట్లో చూపించాం. దీన్ని గమనించాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే రెండోది ఆర్బీఐని తీసుకున్నారు మీరు డెట్ బ్యాలెన్స్ సంబంధించి. మీరు నేను క్యాగ్లో చూసి వచ్చి చెప్పాను, అంత లేదు ఇంత లేదు అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. జనరల్గా ఈ దేశంలో సరే మిగతా వ్యవస్థలు సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఆర్బీఐ ఈజ్ అవర్ డెట్ మేనేజర్. మన అప్పుల్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఎవరి దగ్గర ఎంత ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత ఉంది, ఎంతవరకు ఓడి ఇవ్వచ్చు, ఎంతవరకు వేస్ అండ్ మీన్స్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది మేనేజ్ చేసేదే ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఉన్నదే మనం అంతిమంగా లెక్కలుగా తీసుకుంటాం కాబట్టి దీనికి సంబంధించి కూడా మేము ఆర్బీఐ సోర్స్ని తీసుకొని చెప్పాం. ఈ టేబుల్ నెంబర్ 8లో కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఈ వాస్తవ విషయాలే మేము చెప్పింది. ఎక్కడ కూడా వీటిలో వేరే రకమైనటువంటి తప్పుడు సమాచారం కానీ, కావాలని చెప్పిన సమాచారం కానీ, లేకపోతే మేము గత పాలకుల్ని బ్లేమ్ చేయాలనే ఆలోచన కానీ మాకు ఎవ్వరి మీద ఏ ద్వేషం లేదు, ఏ కోపం లేదు. రాగద్వేషాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా విశాలమైనటువంటి హృదయంతో రాష్ట్ర ప్రజలందరూ మనవాళ్లే, అందరి కోసం మనం ఆలోచన చేయాలి, అందరి కోసం మనం పనిచేయాలన్నటువంటి దృక్పథంతోనే మేము ముందుకు పోతాం తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన. ప్రతిపక్షాలు ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతిపక్షాలే మాకు శత్రువులు కాదు, వాళ్ళే మేము శత్రువులుగా కూడా ఎప్పుడు చూడం. కాకపోతే వాళ్ళు మా ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం తప్ప శత్రువులుగా ఎప్పుడు చూడం. ప్రత్యర్థులు వేరు, శత్రువులు వేరు. శత్రువులుగా అంటే ఏం మాట్లాడినా శత్రుత్వంగానే చూస్తారు. ప్రత్యర్థులు అంటే మీ భావజాలం మీది, మా భావజాలం మాది, మా ఆలోచన విధానం మాది, మీ ఆలోచన విధానం. ప్రజలకు అంతిమంగా మా ఆలోచన విధానం ఇది, మా ఆలోచన ఇంధన రాజ్యం, మా ఆలోచన అందరికి ఇల్లు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ భూములు పంచటం, మా ఆలోచన అందరికీ పొలాలకు నీళ్ళు ఇవ్వటం, మా ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి అనేటువంటి పథకం పెట్టి ముందుకు తీసుకొని పోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమగ్రమైన అభివృద్ధితో ముందుకు నడిపించడం అనేది మాకున్నటువంటి ఆలోచన. ఇంక్లూజివ్ గ్రోత్తో అంటే డిస్పారిటీ లేకుండా సమసమానత్వం కోసం ఒక సామాజిక న్యాయంతో ముందుకు పోయేదే మా ఆలోచన. మా ఆలోచన భిన్నంగా మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తాం, అంతేగాని ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప శత్రువులుగా మేము చూడం. ఒకవేళ మీరు అలా అనుకుంటే పొరపాటు, మీరు దాని నుంచి విరమించుకోవాలని కోరుతూ ఈ శ్వేతపత్రాన్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ లోతుగా అధ్యయనం చేయాలని, ఇక్కడ నుంచి మన ప్రయాణం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు అంకిత భావంతో పనిచేయాలని, ప్రతినిభూని ముందుకు నడవాలని మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేయటం కాదు,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవ విషయాలు తెలిసే దీని నుంచి మనం నిర్మాణం చేసుకుంటూ ముందు పోదామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. క్లారిఫికేషన్ ఇవ్వండి అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, దయచేసి మా క్లారిఫికేషన్ కొంచెం విని సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాం. మీరు ఏంటంటే పూర్తిగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు, సత్యదూరమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. నేను మీ బుక్లో నుంచే చెప్తున్నాను, నేనేం నా కొత్త సొంత కవిత్వం చెప్తలేను, ఫిగర్స్ చెప్తలేను. ప్లీజ్ టేక్ పేజ్ నెంబర్ 20, టేబుల్ నెంబర్ 9. ఇప్పుడు ఇక్కడ ఇందులో మీరు ఏం చెప్పినారంటే కన్వీనియంట్గా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. అయితే అధ్యక్ష మీరు చదవండి, మీరు చెప్పిందే చదువుతున్నాను. ఒకటి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 FRBM లోన్స్ ఫర్ 2023-24 3,89,673 కోట్లు చెప్పినారు. ఇది ఎప్పటికీ మార్చ్ 2024 నాటికి, అంటే ఇంకొక వచ్చే 3 నెలల్లో చేయబోయే అప్పును కూడా ఇందులో కలిపి మీరు మొత్తం చెప్పే ప్రయత్నం చేసినారు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా అధ్యక్ష పాయింట్ నెంబర్ 3 గవర్నమెంట్ గ్యారంటీ, మంచిగా వినండి భట్టి గారు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్, వాళ్ళే కట్టుకుంటారు. అదెంత? 95,462 కోట్లు. Number 4, non-guaranteed loans which are raised and serviced by SPV, corporations, institutions. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, అవి వాళ్ళే కట్టుకుంటారని మీరే చెప్పినారు. ఆ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే ఈ 1,54,876 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, వాళ్ళే కడతారని మీరే మీ బుక్లోనే చెప్పారు. అంటే ఈ 6,71,757 తీసేస్తే నెట్గా ఉండేది 5,16,881. ఈ 5,16,881లో వచ్చే 3 నెలలు కూడా కలిపి మీరు FRBMలో లోన్లు పెట్టినారు. అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అధ్యక్ష ఇకపోతే గౌరవనీయులు దీని మీద క్లారిఫై చేయాలి. గౌరవనీయులు అధ్యక్ష భట్టి గారు ఎంతసేపు మా మీద ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష ఈరోజు మీరు మీ ప్రజెంటేషన్లో మీరు పెట్టిన సంతోషం. మీరు రాష్ట్రం స్వంత ఆదాయ వనరుల్లో ఎట్లా వృద్ధి సాధించింది, 2014లో ఎంత ఉంది, 2023-24లో ఎంత ఉంది, దేశంలో మనం ఎక్కడున్నామని చెప్పుంటే మేము సంతోషపడే వాళ్ళం. ఇవాళ దేశంలోనే అత్యధికంగా స్వంత ఆదాయ వనరుల్లో వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే నంబర్ 1 స్థానంలో ఉన్నాం. అది పెరిగిన ఆస్తుల గురించి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం చెప్పే విలువ చేయలేదు. అదేవిధంగా ఆస్తుల విలువ కల్పించిన ఆస్తుల విలువను మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా పెరిగిన GSDPని కూడా మీరు ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. డెట్ టు GSDP చూపించారు, కానీ ఇతర రాష్ట్రాలతో కలిపి చూపించినప్పుడు దేశంలో మనకంటే 22 రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా తీసుకున్నటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. పెరిగిన పంటల ఉత్పత్తి కానీ, ప్రజలకు కలిగిన వసతులను కానీ దీన్ని ఎక్కడ కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. మీరు ఏం చేసిండ్రని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో 47 లక్షల మంది వృద్ధులకు వితంతువులకు ప్రతి నెల 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చి వారిని మేము కాపాడే ప్రయత్నం చేసినాం. 69 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధును మేము ఇచ్చాం. 13,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మిగా మేము సహాయం అందించాం. రాష్ట్రంలో ఆసుపత్రులు బాగు చేశాం. 50,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇలా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి అధ్యక్ష. అయితే క్లారిఫికేషన్ అడుగుతాను అధ్యక్ష. భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఇవాళ గ్యాప్ ఇన్ బడ్జెట్ విషయంలో
వారు చెప్పే ప్రయత్నం చేసింది. మొదటి సంవత్సరం 2014-15లో మన కొత్త రాష్ట్రము, అసలు కొత్త రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వనరులు వస్తుంది అని ఒక అంచనా ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్గా మొదటి ఇయర్ గ్యాప్ ఉండడం అనేది అత్యంత సహజమైనటువంటిది. 2016-17లో 93% రీచ్ అయినాం, 2019-20లో 97% రీచ్ అయినాం. తర్వాత కరోనా వచ్చి పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ వల్ల తదుపరి కొద్ది సంవత్సరాల్లో గ్యాప్ ఉండొచ్చు, కానీ అదేదో ఒక తప్పుగా వారు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో విషయం, వారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అవి రాష్ట్రానికి ఏం సంబంధం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి కేంద్ర ప్రభుత్వం కట్టిన దాన్ని కూడా మేమేదో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దాన్ని చేసినామని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు, విచ్ ఈస్ టోటల్లీ ఇన్కరెక్ట్ అధ్యక్ష. వారు ఇంకోటి అన్నారు, మిడ్ మానేర్. ఇవాళ మిడ్ మానేర్ మీరు సగంలో వదిలిపెట్టిన మిడ్ మానేర్ అయినా, ఎల్లంపల్లి అయినా, దేవాదులైనా, నెట్టంపాడైనా, కల్వకుర్తి అయినా, ఇవాళ తుమ్మిళ్ళ కానీ, ఇవాళ భక్త రామదాస్ కానీ, ఇవన్నీ మేము పూర్తి చేసి ఇవాళ రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఓడీ విషయంలో కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఓడీ అనేది ఏమన్నా నేరమా అధ్యక్ష? ఇట్ ఈస్ ద ఫెసిలిటీ